నమస్తే అండి. ఇప్పుడు మనం చూస్తున్నది వెస్ట్ ఫేసింగ్తో ఉన్న 4th ఫ్లోర్లో ఉన్న 2 BHK ఫ్లాట్ అండి. అప్రాక్స్గా మనకి ఒక 4 ఇయర్స్ అవుతుంది. లొకేషన్ వచ్చి ఇది గోపాలపట్నం దగ్గర నర్వ వస్తుంది కదా, అక్కడ వస్తుందండి ఇది. హాల్ ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ వెంటిలేషన్ కనిపించింది. హాల్ సైజ్ అయితే ఎక్సలెంట్గా ఉందండి. 1000 SFT వస్తుంది విత్ కార్ పార్కింగ్, లిఫ్ట్ వస్తుంది. ఓనర్ గారు సీలింగ్ కూడా చక్కగా చేసుకున్నారు, మంచి డిజైన్ తీసుకున్నారు. రైట్ సైడ్లో మనకి టీవీ యూనిట్ అయితే చక్కగా చేసుకున్నారు. పర్సనల్ డిజైన్ అండి, సీలింగు అండ్ వుడ్ వర్క్ కూడా పర్సనల్ డిజైన్, ఇది బిల్డర్ గారు ఇచ్చింది కాదు. మంచి క్వాలిటీ డిజైన్ చేసుకున్నారు. హాల్ తెరించి కాస్త ముందుకెళ్తే ఇది డైనింగ్ స్పేస్ వస్తుంది. చిన్న సేఫ్టీలో డబుల్ బెడ్రూమ్లో డైనింగ్ కూడా సెపరేట్ రావడం ఇది ఒక మంచి ప్లస్ పాయింట్ అండి. సెకండ్ బెడ్రూమ్కి వెళ్ళే వేలో అయితే ఈస్ట్ వైపు అయితే పూజ రూమ్ ఏర్పాటు చేశారు. చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే వెంటిలేషన్ చక్కగా ఉందండి, డబుల్ వెంటిలేషన్ వచ్చింది అండ్ వుడ్ వర్క్ కూడా చక్కగా కనిపిస్తుంది. మనకి 6x6 బెడ్ అయితే ఇందులో పడుతుందండి, రెండాట్లో కూడా పడుతుంది. సీలింగ్ కూడా చక్కగా చేసుకున్నారు, లైటింగ్ సెటప్ కూడా చక్కగా ఏర్పాటు చేసుకున్నారు. 4th ఫ్లోర్ కాబట్టి వెంటిలేషన్ అయితే ఇష్యూ ఉండదు. డైనింగ్ స్పేస్ దగ్గర కూడా డబుల్ వెంటిలేషన్ వచ్చింది. హ్యాండ్ వాష్ కూడా లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది. ఇది కిచెన్ అండి. కిచెన్ కూడా లార్జ్ స్కేల్ అని చెప్పొచ్చు. డబుల్ బెడ్రూమ్లో వెరీ బిగ్ సైజులో కిచెన్ వచ్చిందని చెప్పొచ్చు. వెంటిలేషన్ చక్కగా కనిపిస్తుంది. వుడ్ వర్క్ కంప్లీట్గా అయితే కనిపిస్తుందండి కిచెన్లో. కొన్ని సెల్ఫ్లు అయితే మనకి గ్లాస్ ఫినిషింగ్తో అయితే కనిపిస్తున్నాయి. కిచెన్ కానుకొని మనకి యూటిలిటీ స్పేస్ కూడా వచ్చింది. సేఫ్టీ గ్రిల్స్ అయితే పెట్టేస్తున్నాయండి. మీడియం ప్లస్లో అయితే స్పేస్ కనిపిస్తుంది. కిచెన్ నుంచి బయటకు వచ్చేస్తే మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళే దారిలో అయితే లెఫ్ట్ సైడ్ కామన్ టాయిలెట్ వచ్చింది. ఇండియన్ మోడల్ అయితే తీసుకున్నారు, కావాలనుకుంటే మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. ఇది మాస్టర్ బెడ్రూమ్ వస్తుంది. స్ట్రైట్కి అయితే కొన్ని కబోర్డ్ బోర్డ్ కనిపిస్తున్నాయి. లెఫ్ట్ సైడ్లో మనకి వెంటిలేషన్, సీలింగ్ వర్క్ కూడా చక్కని డిజైన్ కనిపిస్తుంది. పెయింటింగ్ వేసుకుంటే చక్కని డిజైన్ అయితే అనిపిస్తుందండి. బీరువా పెట్టుకోవడానికి స్పేస్ కూడా విడిచిపెట్టారు కబోర్డ్ వర్క్ పక్కన. మాస్టర్ బెడ్రూమ్లో విత్ అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది. వెస్ట్రన్ మోడల్ అయితే తీసుకున్నారు. బాత్రూమ్ సైజ్ కూడా మనకి మీడియం ప్లస్లో కనిపిస్తుంది. మంచి వెంటిలేషన్ అయితే ఏర్పాటు చేశారు. ఫుల్ కబోర్డ్ వర్క్ అండ్ సీలింగ్ వర్క్తో 4th ఫ్లోర్లో వెస్ట్ ఫేసింగ్తో తక్కువ బడ్జెట్లో ఉందండి. ప్రైస్ వివరాలన్నీ కూడా డిస్క్రిప్షన్లోని థంబ్నెయిల్లో మెన్షన్ చేస్తున్నామండి, దయచేసి గమనించగలరు. వీడియో చూడగానే లైక్ బటన్ క్లిక్ చేయండి. తక్కువ బడ్జెట్లో ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.